మదనా ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ అచ్యుత్ గారు, లారస్ ల్యాబ్ హెడ్ శేఖర్ గారు, మైలాన్ ల్యాబ్ హెడ్ నరేంద్ర గారు తదితర నా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎనభై దశకంలో లాస్ ఏంజల్స్, న్యూయార్క్ మహానగరాల్లో మొట్టమొదట స్వెల్లింగ్ కాముకుల్లో అత్యంత భయంకరంగా ప్రారంభమైంది. భయంకరం అంటే అర్థం ఏంటంటే, వ్యాధులు తెలిసిన తర్వాత మహా బ్రతికితే 3 మాసాల నుంచి 6 మాసాలు బ్రతికేవారు. రాక్ హడ్సన్ అనేటటువంటి ఒక హాలీవుడ్ స్టార్, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు. విమానంలో వెళ్తుంటే ఆ విమానం రమారమి 365 మంది ప్రయాణికులకు వెళ్తుంది. ఎలాగ తెలిసిందో, రాక్ హడ్సన్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్, మీకు చెప్పాలంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్, ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరంజీవి, ఆ స్థాయి ఉన్నటువంటి ఆ సినిమా యాక్టరు ఎలిజబెత్ టేలర్, ప్రపంచ ప్రఖ్యాత సుందరి, క్లియోపాత్ర అనేటటువంటి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడతో కలిసి పనిచేసినటువంటి రాక్ హడ్సన్ ఎప్పుడైతే పాజిటివ్ అని తెలిసిందో 365 మంది విమానంలో వెళ్ళిపోయారు. ఒక్కసారి అమెరికా ఉలిక్కి పడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి. ఏమిటి వ్యాధి? ఎవరికో ఒకరి వ్యాధి ఉంటే 365 మంది విమానానికి వెళ్ళిపోవడం ఏమిటి? అంటే హెచ్ఐవి అంటే అంత భయానకంగా ఉన్నటువంటి వ్యాధి. ఈ 46 సంవత్సరాల్లో రమారమి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ అంటాం, అంటే సంఖ్యాపరంగా ఒకప్పుడు 50 మిలియన్లు, అంటే 5 కోట్ల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు. ఈవేళ ప్రపంచంలో 40 కోట్లకు తగ్గారు. భారతదేశంలో 2.5 మిలియన్లు ఉండేవారు, అంటే 25 lakhs. కూడా తెలియట్లేదు చాలా మందికి. సో అవ్వట్లేదు, ఎక్కడ అవ్వవు అనే భయపడాల్సిన పని లేదు. ఇలాంటి డాక్టర్స్ కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్ చేయకుండా ఇప్పటికే నడవలేని పరిస్థితులు వస్తూ ఉంటారు. అంటే అదే కనుక ఆపరేషన్ చేస్తే ఈజీగా నడుస్తారనమాట. అలాంటి వాళ్ళు ఈజీగా నడిచేటట్టు చేసే బాధ్యత మా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని మీరు అందరూ బయటికి తీసుకెళ్ళాలి. తర్వాత ప్రికాషన్స్ అంటూ ఏమి ఉండవండి. ప్రికాషన్స్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం చాలా కష్టమైన పని. సో అందరూ కాండోమ్ వాడాలి. సో ఎంతవరకు సాధ్యం అవుతుంది మీకు అర్థమైంది? అందరూ కాండోమ్ వాడడం అనేది సాధ్యం అవ్వదు. సో కాండోమ్ వాడితే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో కాండోమ్ అనే దానికి ఇంత ముందు రోజుల్లో ఏదో సార్ చెప్పినట్టు ఇది పులిరాజాకి ఎయిడ్స్ వస్తే అనే ఒక దీన్ని స్లోగన్ తీసుకొచ్చారు. కానీ తర్వాత